హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం క్యాబేజ్ ఫ్రై చాలా టేస్టీగా 10 నిమిషాల్లో ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ క్యాబేజ్ ఫ్రై మనకు రైస్లోకి ఇంకా చపాతీలోకి చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకు లంచ్ బాక్స్లోకి చేసి ఇవ్వడానికి కూడా చాలా త్వరగా అయిపోతుంది. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా క్యాబేజ్ ఫ్రై చేసుకోవడానికి మిక్సీ జార్ తీసుకొని అందులో పావు కప్పు పచ్చి కొబ్బరి ముక్కలు, 2 ఇంచుల అల్లం, 3 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. కొబ్బరిని ఇలా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. తాలింపు గింజలు వేగిన తర్వాత అందులో సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 2 పచ్చిమిరపకాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఈ విధంగా వేగిన తర్వాత 1/2 కిలో క్యాబేజ్ను ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. తరువాత 3 టేబుల్ స్పూన్ల పచ్చిశనగపప్పును 15 నిమిషాల పాటు నీళ్ళలో నానబెట్టుకొని వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి మధ్య మధ్యలో కలుపుతూ 3-4 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో మగ్గనివ్వాలి. క్యాబేజ్ ఈ విధంగా మగ్గిన తర్వాత మరో నిమిషం పాటు కలుపుకోవాలి. ఒక నిమిషం తర్వాత క్యాబేజ్ మనకి ఈ విధంగా బాగా వేగిపోయి ఉంటుంది. పచ్చిశనగపప్పు కూడా బాగా ఉడికిపోతుంది. ఇప్పుడు 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కూరల్లో వేసుకునే కారం, ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం కొబ్బరి వేసుకొని మీడియం ఫ్లేమ్లో క్యాబేజ్కు పట్టేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక లాస్ట్లో కొద్దిగా కొత్తిమీర తరుగు వేసుకొని కలుపుకోవాలి. మనకు చాలా టేస్టీగా క్యాబేజ్ ఫ్రై రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్ చపాతీలోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే క్యాబేజ్ ఫ్రై రెడీ. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు రుచి వంటిల్లు. ఈరోజు మనం ఫంక్షన్స్లో చేసే వెజిటేబుల్ ఫ్రై చాలా టేస్టీగా ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఈ ఫ్రై మనకు పప్పు, రసం, సాంబార్లో నంచుకోవడానికి చాలా బాగుంటుంది. చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చు. సో లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ ఫ్రై చేసుకోవడానికి కూరగాయ ముక్కలన్నింటినీ ఆవిరి మీద ఉడకబెట్టుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న బంగాళదుంప ముక్కలు, 1/2 కప్పు క్యారెట్ ముక్కలు, 1/2 కప్పు బీన్స్, 1 కప్పు సన్నగా తరిగిన క్యాబేజ్ వేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ మీద పెట్టి 10 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడకనివ్వాలి. 10 నిమిషాల తర్వాత వెజిటేబుల్స్ అన్నీ కూడా ఈ విధంగా ఉడికిపోతాయి. మరీ ఎక్కువ ఉడకనివ్వకూడదు. 10 నిమిషాలు ఉడికిస్తే సరిపోతుంది. తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో 1 చిన్న అల్లం ముక్క, కారానికి తగినట్టుగా 5 పచ్చిమిరపకాయలు వేసుకొని కొంచెం బరకగా మిక్సీ వేసుకోవాలి. ఇలా బరకగా వేసుకున్నాక పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత 1 టీ స్పూన్ తాలింపు గింజలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆవాలు చిటపట్లాడిన తర్వాత సన్నగా తరిగిన 1 ఉల్లిపాయ, 1 రెమ్మ కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు కూడా వేగిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని 1 క్యాప్సికమ్ వేసుకొని 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలి. క్యాప్సికమ్ వేగిన తర్వాత ముందుగా మనం ఆవిరి మీద ఉడికించుకున్న కూరగాయ ముక్కలు, టేస్ట్కి తగినంత ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు వేసుకొని మీడియం ఫ్లేమ్లో 2 నిమిషాల పాటు కలుపుకోవాలి. 2 నిమిషాల తర్వాత కూరగాయ ముక్కలన్నీ కొద్దిగా వేగుతాయి. ఇప్పుడు ముందుగా మనం మిక్సీ వేసుకున్న అల్లం పచ్చిమిరపకాయ వేసుకొని మరో నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి.
అల్లం పచ్చిమిరపకాయ కూడా కొద్దిగా వేగిన తర్వాత అరకప్పు పచ్చి కొబ్బరి తురుము వేసుకొని 2 నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో కలుపుకోవాలి. రెండు నిమిషాల తర్వాత మనకు చాలా టేస్టీగా వెజిటేబుల్ ఫ్రై ఫంక్షన్ స్టైల్లో రెడీ అయిపోయింది. ఇప్పుడు ఈ ఫ్రైను బౌల్లోకి తీసుకొని రైస్, పప్పు, రసం, సాంబార్తో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే వెజిటేబుల్ ఫ్రై రెడీ. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో షేర్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి.